నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలో దాదాపు 38 మిలియన్ పీపుల్ వాళ్ళు డయాబెటీస్తో బాధపడుతున్నారు. అతి ముఖ్యంగా 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి డయాబెటీస్ అనేది చాలా త్వరగా వస్తుంది. దీనికి కారణాలేంటి, ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాల గురించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి డయాబెటీస్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, రీసెంట్ సర్వేస్లో ఏం తెలుస్తుందంటే 20 ఇయర్స్ దాటిన వాళ్ళకి డయాబెటీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని. ఎందుకు సార్? ఒక ఏజ్ వచ్చాక 60, 70s వచ్చాక ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవ్వడం కామనే, కానీ ఈ రోజుల్లో తక్కువ వయసులో రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు చెట్లు ఉంటాయి కదా మన ఇంట్లో, మనం దానికి వాటర్ వేస్తే ఆ వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది చెట్లల్లో. సో ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక చెట్టు ప్లాంటెడ్ ఉంది, ఓకే. ఇప్పుడు దానికి మనం వాటర్ వేస్తాము. వాటర్ వేస్తే ఆ వాటర్ మనం చెట్టు పైన వేయము, మట్టి మీద వేస్తాం. ఎందుకు? అది రూట్స్లోకి వెళ్ళి అబ్జార్బ్ అవుతుంది అనేసి. రూట్స్ నుంచి అబ్జార్బ్ అయ్యి అది మొత్తం ప్లాంట్కి సప్లై అవుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఏమవుతుందంటే, మనం ఏదైతే కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేస్తాం కదా, మనం తినే ప్రతి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అంటే షుగరే అనుకోండి. సో ఏదైతే షుగర్ ఉంటుంది కదా, ఇప్పుడు రూట్స్ ఎలా వాటర్ని యూటిలైజ్ చేసుకోవడం తెలుసు రూట్స్కి, అట్లనే బాడీలో కూడా ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ పోతాయి, అలా ఇన్సులిన్ యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే కరెక్ట్ మాత్రలో ప్రొడ్యూస్ అవ్వదు, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది మనుషుల్లో, అప్పుడు వాళ్ళకు డయాబెటీస్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి మీరు చెప్పేటట్టు 25 ఏండ్లు 29 ఏండ్లు ఆ ఏజ్లో కూడా డయాబెటీస్ అనేది ఇప్పుడు కామన్ అయిపోతుంది. మెయిన్ ఫ్యాక్టర్ హోమియోపతి పర్స్పెక్టివ్తో చూసుకుంటే స్ట్రెస్ ఏమో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మేము ఏమంటామంటే, ఎప్పుడైతే మనిషి వైటల్ ఫోర్స్ డిస్టర్బ్ అయిపోతుంది, వైటల్ ఫోర్స్ అంటే పేషెంట్ మానసికత్వం ఏదైతే ఉంటుంది అది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతుంది, స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇట్లా క్రానిక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ ఒక క్రానిక్ డిసీజ్, ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్, అండ్ అందుకే ఈ కేసులు పెరుగుతున్నాయి. మీరు చూడండి ఎంత స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక 25 ఏజ్ ఉన్న మనిషికి కూడా ఆయనకు జాబ్ రావట్లేదు టైంకి, దాని టెన్షన్. జాబ్ వస్తే జాబ్లో టార్గెట్స్ మీట్ అవ్వడం, అదొక టెన్షన్. అది కాకుండా ఒకవేళ జాబ్ నడుస్తుంది, జాబ్ టార్గెట్స్ మీట్ అవుతున్నాడు, దాని తర్వాత ఏమో ఇల్లు తీసుకుంటాడు, లేదంటే బండి తీసుకుంటాడు. సో ఆ ఈఎంఐ టెన్షన్ ఒకటి. సో ఎప్పుడైతే మనిషికి ఈ స్ట్రెస్ టెన్షన్ అనేది పెరిగిపోతుంది కదా, అప్పుడేమో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మన క్లినిక్కి ఒక కేసు వచ్చారనమాట. ఆ పేషెంట్ 6 months బ్యాక్ వచ్చారు. ఆ పేషెంట్కి ఏమైందంటే, హీ వాజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయ్, నేషనలైజ్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, అండ్ ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఏజ్ 27 years ఉండే, అన్మ్యారీడ్ ఉండేసరికి ఏమైపోయింది, ఆయన ఒకవేళ వర్కింగ్ అవర్స్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోమంటే కూడా చేసుకుంటుండే. కానీ దాని తర్వాత ఏమైందంటే, వాళ్ళ బ్యాంక్లో దేవర్ ఆస్కింగ్ ది ఎంప్లాయీస్ టు సెల్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇప్పుడు మీరు చూడండి, బ్యాంక్స్కి వెళ్తే మీకు ఇన్సూరెన్స్ తీసుకుంటారా అని అడుగుతారు. సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. అతనికి ఏమనిపించిందంటే, అరే నేను జాయిన్ అయింది బ్యాంకింగ్ ఉద్యోగం కోసం, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఇన్సూరెన్స్లు అమ్ముతున్నాను అనేసి ఆయనకు చాలా ఒక సాడ్ ఫీలింగ్ ఉండే, గ్రీఫ్ ఉండే. అట్లనే 1.5 year పాస్ అయిపోయింది. దాని తర్వాత ఆ పేషెంట్కి ఏమో సడన్ వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయింది. వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి అప్రోచ్ అయ్యారనమాట. సో వాళ్ళు టెస్టులు చేస్తే బయటపడ్డది డయాబెటీస్ ఉందనేసి. సో లక్కీలీ ఆ పేషెంట్ ట్రీట్మెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేసే ముందే ఎవరో అడ్వైస్ చేశారు, డాక్టర్ చేతన్ దగ్గరికి వెళ్ళండి, ఇట్లా హోమియోతోటే డయాబెటీస్ మొత్తం క్యూర్ అవుతుంది అని చెప్పారు. సో ఆ పేషెంట్ పలాస అని ఒక ఊరు ఉంటుంది, ఐడియా ఉందా మీకు? శ్రీకాకుళం దాటిన తర్వాత. సో అక్కడి నుంచి వచ్చారు మన క్లినిక్కి, అండ్ ఆల్మోస్ట్ విదిన్ 6 months ఇప్పుడు మొత్తం టోటలీ కంట్రోల్లో వచ్చేసింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం మెడిసిన్స్ ఆపేస్తాం, ఇంకా ఫ్రీ ఫ్రమ్ డయాబెటీస్ అయిపోతాడు ఆ పేషెంట్. సో ఇది ఒక బ్యూటిఫుల్ స్టోరీ. ప్లస్ మీకు కూడా అర్థమై ఉంటుంది ఇప్పుడు ఎందుకు యంగర్ ఏజెస్లో డయాబెటీస్ అనేది ఎక్కువ వస్తుంది అనేసి. ముఖ్యంగా స్ట్రెస్సే మేడం. బికాజ్ చూడండి, టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్లో కూడా మీరు చూడండి, డయాబెటీస్ కానీ, హైపోథైరాయిడిజం కానీ, క్యాన్సర్ ఉన్నా సరే ఏముంటుంది ఎటియోలాజికల్ ఫ్యాక్టర్స్లో? స్ట్రెస్.
అంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమో స్ట్రెస్. అండ్ హోమియోపతి బ్యూటీ ఏంటంటే మేము కేస్ టు కేస్ మందులు వేరే ఉంటాయి మావి. ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉంది, వేరే XYZ పర్సన్కి డయాబెటీస్ ఉందంటే ఇద్దరు మెడిసిన్స్ సేమ్ ఎప్పుడు ఉండవు. ఓకే. ఇద్దరు మెడిసిన్స్ వేరే వేరే ఉంటాయి. అండ్ వేరే వేరే ఎందుకు ఉంటాయి? ఎందుకంటే మేము మైండ్ని కన్సిడర్ చేస్తాము, ఫేస్ని కన్సిడర్ చేస్తాము, బాడీని కన్సిడర్ చేస్తాము, పెథలాజికల్ కండిషన్ని కన్సిడర్ చేస్తాము, ఓవరాల్ కాన్స్టిట్యూషన్ చూసుకొని దాని తర్వాత పేషెంట్కి మందులు ఇస్తాము. అండ్ దట్ ఈస్ ద రీజన్ మొత్తం బాడీలోకి వెళ్ళి పర్మనెంట్గా వెళ్ళిపోతుంది రోగం బయటికి. సో పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం మనం, రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. జనరల్గా అయితే మనం అదే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో చూసుకుంటే అలోపతిలో ఒక మెడిసిన్ ఇచ్చేస్తారు, ఆ మెడిసిన్ అందరూ వాడతారు, కాకపోతే ఎంజీస్ డిఫరెంట్ ఉంటుందన్నమాట, క్వాంటిటీ వాళ్ళ డోసేజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కానీ హోమియోపతిలో అలాంటిది ఉండదు. సో కమింగ్ టు హోమియోపతి ట్రీట్మెంట్ సార్, ఎలా ఉంటాయి? హోమియోపతి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు చెప్పారు కదా వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మెడిసిన్లో ఎంజీ చేంజ్ అవుతూనే ఉంటుంది, లేదంటే డ్రగ్స్ కొంచెం ఎవ్రీ టైం చేంజ్ చేస్తుంటారు. బట్ హోమియోపతిలో అలా కాదు. హోమియోపతిలో మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక మందు ఒక పేషెంట్కి జలుబు కోసం పనికొస్తుంది, అదే సేమ్ మందు ఇంకో పేషెంట్కి డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం కూడా పనికొస్తుంది. సో అంత వేరియేషన్ ఉంటుంది ట్రీట్మెంట్లో. అండ్ అందుకే మనం పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి రోగం పర్మనెంట్గా తగ్గుతుంది. మీరు ఒకటి నాకు చెప్పండి, ఇప్పుడు మనం అందరు ఏమనుకుంటారు హోమియోపతి కొద్దిగా స్లోగా పనిచేస్తుంది అనేసి. సో ఇప్పుడు నేను 1 year వాడమని చెప్తా పేషెంట్కి. 1 year పేషెంట్కి వాడాలంటే పేషెంట్ ఏమనుకుంటాడు, అమ్మ 1 year మెడిసిన్స్ వాడాలనా అనేసి. కానీ వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో అయితే మీకు లైఫ్ టైం వాడమంటారు కదా. ఒక డ్రగ్ తర్వాత ఇంకో డ్రగ్, ఇంకో డ్రగ్ తర్వాత ఇంకో డ్రగ్, పవర్ పెంచుకుంటూనే పోతూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, ఫస్ట్ 10 units, దాని తర్వాత 20 units, దాని తర్వాత అట్లనే 30 units, 40 units అట్లనే పెరుగుతూ పోతుంది. కానీ హోమియోపతిలో అలా కాదు. హోమియోపతిలో మనం డోసేజ్ విత్ టైం రెడ్యూస్ చేస్తాం. బికాస్ ప్యాన్క్రియాస్ కరెక్ట్గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ఇన్సులిన్ కరెక్ట్గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినాం కదా. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా అది రివర్స్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో పేషెంట్ విల్ బీ రిడ్ ఆఫ్ మెడిసిన్స్ విదిన్ 1 year to 2 years. And using medicine for 1 year to 2 years is very less when compared to using medicines for a lifetime. సో అందుకే హోమియో ట్రీట్మెంటే ప్రిఫర్ చేయండి మీరు ఎవరన్నా. ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మనం హోమ్ రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం కదా సార్. ది బెస్ట్ హోమ్ రెమెడీ అంటే డయాబెటిక్ వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూస్తే వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అని చెప్పుకోగలిగి ఒక మంచి హోమ్ రెమెడీ మా వ్యూస్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనము కాకరకాయ జ్యూస్ గురించి డిస్కస్ చేసాం డయాబెటీస్లో, అండ్ చాలా మందికి తెలుసు కూడా. అవును. దాంతోపాటు మెంతులు కూడా చాలా మంది ఏమో నానబెట్టేసి తీసుకుంటారు. ఇవాళ నేను హోమియోపతి మెడిసిన్ కంబైన్ చేసి ఎలా యూజ్ చేయొచ్చు అది చెప్తాను. ఓకే. మీరు కాకరకాయ తీసుకోండి, మెంతులు నానబెట్టండి నైట్, మళ్ళీ మార్నింగ్ అవే మెంతులు ఈ జ్యూస్ కోసం తీసుకోండి విత్ దట్ వాటర్, నానబెట్టిన వాటర్. దాంట్లో ఇది ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోండి ఇవి రెండు. దాంతోపాటు మీరు దాంట్లో 5 drops జింకమ్ సల్ఫ్ 10 potency, ఇది ఒక హోమియోపతి మెడిసిన్, ఇది యాడ్ చేయండి అండ్ దాన్ని గ్రైండ్ చేసుకోండి. ఇది ఒకవేళ మీకు స్మూదీ లాగా కావాలంటే మీరు అట్లనే పెట్టొచ్చు, లేదు కొంచెం లిక్విడ్ లాగా ఉండాలంటే కొద్దిగా వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. డైలీ మార్నింగ్ ఇది కన్జ్యూమ్ చేయండి. ఓకే. మీరు చెప్పారు కదా సార్ మెడిసిన్స్ అనేది డిఫరెంట్ పర్సన్స్కి ఒక్కొక్క ఉంటుంది. మరి మీరు చెప్పే మెడిసిన్ మరి వాడచ్చు అంటారా? ఇప్పుడు చూడండి, మనం చెప్పే మెడిసిన్ ఏదైతే మనం ఈ షోలో చెప్తామో జనరలీ ఏంటంటే ఇప్పుడు జలుబు దగ్గు సర్ది అవుతే మనం మెడిసిన్ చెప్తాము పేషెంట్కి. బట్ ఒక్కొక్కసారి ఇప్పుడు చాలా మన వ్యూవర్స్ ఏమో ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇప్పటి వరకు హోమియోపతి. సో వాళ్ళు ఓన్లీ కంట్రోల్ చేసుకోవాలి షుగర్ అంటే ఈ మెడిసిన్ వాడొచ్చు. ఓకే. బట్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు. పర్మనెంట్గా డయాబెటీస్ తగ్గిపోవాలి ఇంకా ఉండొద్దు అంటే మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది, హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ హోమియోపతి ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేసి అనిపిస్తే మీరు ఈ మెడిసిన్ వాడచ్చు. ఇది మీరు జ్యూస్ డైలీ తీసుకోండి, డైలీ మార్నింగ్. విదిన్ 20 days to 30 days మీకు డయాబెటీస్ లెవెల్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే హోమియోపతిది, ఒకవేళ ఎవరికన్నా ఇట్లా అవుతుందనుకోండి డయాబెటీస్ వల్ల కిడ్నీ డ్యామేజ్, రెటినోపతి, న్యూరోపతి,
ఇవన్నీ కూడా రివర్స్ అయిపోతాయి హోమియోపతి మెడిసిన్స్ తోటి. ఓకే. అండ్ మన దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి, ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఉన్నాయి కేసెస్. సో చూసారు కదా వ్యూయర్స్, హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. జనరల్గా డయాబెటీస్కి సార్ చెప్పినట్టు హోమ్ రెమెడీస్ పాటించినా ఒకవేళ తగ్గకపోయినా సరే ఈ కాన్స్టిట్యూషనల్ హాలిస్టిక్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అందుబాటులో ఉంది. మీకు కూడా మెడిసిన్స్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఉంటే సార్ నెంబర్ అనేది కింద ఉంటుంది, సార్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.